నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః. క్రోధినామ సంవత్సరం ఆశ్వీజ మాసం అక్టోబరు నెల మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది ఇప్పుడు చూద్దాము. నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. తదుపరి రాశి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశి వారికి కుటుంబ ఆర్థిక విషయాలను నుంచి అంటే కుటుంబంలోనూ ఆర్థిక విషయాల్లోనూ కొంత వ్యతిరేకతా భావం కనబడుతోంది. గృహంలో శుభకార్యాలు శ్రమ చేత పూర్తి చేస్తారు. భూ విక్రయాలు, క్రయ విక్రయాలు నష్టాలు ఉంటాయి కాబట్టి ఆ దిశగా మీరు ఈ మాసంలో వెళ్ళొద్దు అని చెప్పడం జరిగింది. శుభకార్యాలను ఏవైనా ఉంటే కనుక వాయిదా వేసుకుంటే చాలా మంచిది. భాగస్వామి వ్యాపారాలు కొంతవరకు నిరాశని గురి చేస్తాయి కాబట్టి కొత్తగా భాగస్వామి వ్యాపారం జోలికి వెళ్ళకపోవడమే మంచిదిగా చెప్పడం జరిగింది. వృత్తికి సంబంధించిన అభివృద్ధి కొంచెం మందకొడిగా ఉంటుంది కాబట్టి నిరాశ చెందవద్దు. అందరి మన్ననలతో ముందుకు సాగుతారు. తదుపరి ఉద్యోగస్తులకు ఈ మాసం అభివృద్ధి ఉండదు, అలా అని నిరాశ ఉండదు. మిశ్రమంగా నడుస్తూ ఉంటుంది. మీ పై అధికారులతో ఒత్తిడి ఉండదు, అలా అని మన్నన ఉండదు, మామూలుగానే సాగుతూ ఉంటుంది. మీ సహోద్యోగులు మీకు అన్ని రకాలుగా చేయూతనిస్తారు, సహాయ సహకారాలు అందిస్తారు. వ్యవసాయదారులకు కొంత సామాన్యంగా ఉంటుంది. పెట్టిన పంటలలో లాభాలు రావు కానీ నష్టమైతే రాదు. తర్వాత అధిక శ్రమ పడవలసి వస్తుంది. తర్వాత వ్యవసాయదారులకు కొత్తగా మీరు దేని మీద విత్తనాల కొరకు కానీ లేదా కొత్త పంటలకు కానీ ఈ మాసంలో వెళ్లకుండా ఉండడమే మంచిది. ఉన్నదాంతోనే నడిపించుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అయితే అన్ని రంగాల వాళ్ళకి సామాన్యమైన ఫలితాలను మాత్రమే ఈ రాశి వారికి గోచరిస్తోంది. ధన వ్యవహారంలో మధ్యవర్తిత్వం మాత్రం మీరు తీసుకోకండి, ఎందుకంటే దానివల్ల సమస్యలుగా కనపడుతోంది. ఈ రాశి స్త్రీలకు ఏ పని చేసినా ఆటంకాలు వస్తాయి కాబట్టి మీరు ఏ పని తలపెట్టకపోవటమే చాలా మంచిదిగా చెప్పడం జరిగింది. ఎందుకు అంటే మీకు శని గ్రహం తాలూకా కొంచెం ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి మీరు శనికి సంబంధించిన ఆ శని భగవానుణ్ణి పూజించడం కానీ తలుచుకోవడం కానీ ఆలయాలు దర్శించడం కానీ చేస్తే కొంత ఆటంకాలను తప్పించుకున్న వాళ్ళు అవుతారు. అయితే మీకు గోచార రీత్యా ఇందాక చెప్పినట్టుగా అర్ధాష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి తప్పనిసరిగా శనేశ్వరుడికి మీరు ఉపహారం చేయించుకోవాలి. అంటే ఆలయాలు దర్శించడము, స్వామివారికి అభిషేకం చేయించుకోవడము, శని త్రయోదశి నాడు అభిషేకాలు చేయించడము, శనేశ్వరుడికి సంబంధించినవి ఏవైనా సరే మీరు చేయించుకోవాల్సిందిగా ప్రత్యేకమైన సూచన చెప్పడం జరిగింది. అయితే ఈ రాశి స్త్రీలు కొంచెం మాటను జాగ్రత్తగా పొదుపుగా వాడితే ఎటువంటి కష్టాలు రావు. ఎందుకంటే అర్ధాష్టమ శనిలో ఉన్నారు కాబట్టి శనీశ్వరుడు కొంచెం అటు ఇటు ఆటంకాలు తెచ్చిపెడతారు కాబట్టి మీరు ఉన్న స్థానంలోనే ఉండడం చాలా మంచిదైన విషయము. అయితే ఇప్పుడు నక్షత్రాల వారీగా ఎటువంటి పరిహారాలు చేద్దాము. విశాఖ నక్షత్రం వారు గురువులను ఆదరించి గురువు ఆలయాలను సందర్శించి గురువులను కనుక పూజించి గురువార నియమాలు పాటించడం ఒకటి, దక్షిణామూర్తి స్తోత్రం ఒకటి, తరువాత దత్తాత్రేయుల వారి స్తోత్రం ఒకటి పారాయణ చెయ్యడము లేదా వినడము చెయ్యాలి. తర్వాత దత్తాత్రేయుడు ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు స్వామివారికి చేసి మీ కష్టాన్ని మీ ఏదైతే మీరు సంకల్పం ఉందో ఆ సంకల్పాన్ని స్వామివారికి విన్నవించుకోవాలి. తర్వాత స్వామివారికి ఇష్టమైన నైవేద్యాన్ని ఆ ఆలయంలో వదిలేసి వచ్చేసేయండి. తిరిగి తెచ్చుకోకుండా వదిలేసి అక్కడ పంచిపెట్టి వచ్చేసేయండి. తర్వాత అనురాధ నక్షత్రం వారు వృద్ధులకు సహాయ సహకారాలు అందించండి. వీలైతే వారికి సహాయంగా ధనాన్ని మీ యథాశక్తి సమర్పించండి. తర్వాత శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 27 ప్రదక్షిణాలు కానీ 58 ప్రదక్షిణాలు కానీ చేస్తూ తక్కువలో తక్కువ 19 ప్రదక్షిణాలైనా కానీ తప్పనిసరిగా చేసుకుంటూ రావి చెట్టు మొదట్లో
తీపి ద్రవాన్ని అంటే బెల్లం కలిపిన లేదా పంచదార కలిపిన ద్రవాన్ని చెట్టు మొదట్లో పోయండి. పోస్తూ ఓం వృక్షరాజాయతే నమః అనే మంత్రాన్ని మీరు పోస్తున్నంతసేపు చదవండి. తరువాత అక్కడ ఉన్న చీమలకు లేదా అక్కడున్న జీవకోటికి ఏదైతే ఉంటాయో వాటికి మీరు తీపి పదార్థం కానీ లేదా బొంబాయి రవ్వను కానీ అక్కడ మీరు వాటిని వదిలి అవి తినే వరకు లేదా తీసుకువెళ్ళే వరకు కొంచెం సమయాన్ని వాటి కోసం కేటాయించవలసిందిగా ప్రత్యేకమైన సూచన అన్నమాట. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం వారు పచ్చగడ్డి మీద చెప్పులు లేకుండా నడవవలసిన సూచన. ఇదేమి సూచన అని మీరు అనుకోవద్దు, ఇది కూడా పరిహారమే. కాబట్టి తప్పనిసరిగా పచ్చగడ్డి ఉన్న ప్రదేశం చూసుకొని అక్కడ చెప్పులు లేకుండా నడుస్తూ సాయంత్రం పూట, ఇది సాయంత్రం పూట చేయాల్సిన, సాయంత్రం పూట చేస్తూ చంద్రుణ్ణి మీరు దర్శించుకుంటూ చంద్రగ్రహ దోషాలను దాటాలి అంటే ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ కాసేపు మీరు ఎంతవరకు తిరగలరో అంతవరకు తిరుగుతూ స్వామిని దర్శించుకుంటూ ఈ మంత్రాన్ని చదువుకోవాల్సిందిగా ప్రత్యేకమైన సూచన. ఈ సూచనలు పరిహారాలు పాటిస్తూ ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారని ఆశిస్తూ నమస్తే. అయితే మన సనాతన సంప్రదాయం ప్రకారము ఉగాది రోజు పంచాంగ శ్రవణం యొక్క గ్రహ స్థితిగతుల ఆధారంగా, దేశకాలమాన పరిస్థితుల ఆధారంగా, కేవలం ఇది ఆంగ్ల మాస సంవత్సరం ప్రారంభం కాబట్టి, అంటే మన ఆంగ్ల మాసాన్ని బట్టి చూసుకుంటున్నాం కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అలాంటి ఫలితాలే ఇస్తాయి అని అనుకోకూడదు. ఇవి గోచారానికి సంబంధించింది, అంటే అందరికీ కలిపి చెప్పే సూచన కాబట్టి ఇది అందరికీ నాకే వర్తిస్తుంది లేదా నాకు వర్తించలేదు లేదా ఇది అబద్ధము, నాకు కాలేదు కాబట్టి ఇది పూర్తిగా అబద్ధము అనే అపోహలకు తావివ్వకుండా మీరు విని, లేదు తెలుసుకోవాలి, నాకు వ్యక్తిగతంగా తెలుసుకోవాలి అని అనుకున్నట్టయితే కనుక వ్యక్తిగత జాతక పరిశీలన కనుక చేసుకుంటే ఉత్తమమైన పండితులని కలుసుకొని వారిని సంప్రదించి దక్షిణ తాంబూలాలు ఇచ్చుకొని శుభ ఫలితాలను పొందవచ్చు. ఇది ప్రత్యేకంగా ప్రేక్షకులు గమనించవలసిన అత్యంత ముఖ్యమైన సూచన అన్నమాట. నమస్తే. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు నక్షత్రాల వారీగా పరిహారాలు సూచనలు చూద్దాం. ఉత్తర నక్షత్రం వారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. వారి యొక్క తండ్రిని గౌరవించాలి. ఆదివారం నియమాలు పాటించండి. సూర్యుడికి రాగి పాత్రతో తులసి మొక్కలో నీళ్లు పోయడం, అంటే లైక్ అర్ఘ్యం ఇవ్వడం అన్నమాట. నీళ్లను వదలాలి. మాంసాహారాన్ని తప్పనిసరిగా నిషేధించాలి. స్వామివారికి అభిషేకం చేస్తున్నప్పుడు, అభిషేకం అంటే నీళ్లను అర్ఘ్యంగా ఇస్తున్నప్పుడు ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లకు తక్కువ కాకుండా జపించవలసిందిగా సూచన. మాంసాహారాన్ని వదలాలి. ఆదివార నియమాలు పాటించాలి. తదుపరి హస్త నక్షత్రం వారికి ప్రతి సోమవారము ప్రదోష సమయాన శివాభిషేకం చేయండి. మాస శివరాత్రి రోజు ప్రత్యేకంగా శివాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని అక్కడ దీపం వెలిగించుకున్నా లేదా అభిషేకం చేయించుకున్నా మంచిదే. తర్వాత సాయంత్రం సమయంలో చంద్రుణ్ణి చూస్తూ ఓం సం చంద్రాయ నమః లేదా ఓం సం సోమాయ నమః ఈ 2 మంత్రాల్లో ఏది మీకు అనుకూలంగా ఉంటుందో దాన్ని మీరు 108 సార్లు జపించుకుంటూ చంద్రదర్శనం చేసి వీలైతే చంద్రుడికి పాలను నైవేద్యంగా పెట్టుకుంటే విశేషమైన ఫలితం వస్తుంది. చంద్రగ్రహ సంబంధిత ఏవైనా బాధలు ఉంటే అవి తొలగిపోతాయి. తర్వాత చిత్తా నక్షత్రం వారికి ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, జపము, ప్రదక్షిణాలు ఇవి సూచనగా చెప్పడం జరిగింది. అయితే మంగళవారం నాడు మాంసాహారాన్ని నిషేధించి సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇష్టమైన, ఆ స్వామికి ఇష్టమైన ఎర్రని పువ్వులతో పూజ చేసుకుని ఎర్రని పండును నైవేద్యంగా పెట్టుకున్నట్టయితే సంతానం లేని వారికి కానీ లేదా భార్యాభర్తల మధ్య అనుకూల దాంపత్యం లేకపోవడం కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నట్టయితే
లేదా కాలసర్ప దోషాలు కానీ, సర్పదోషాలు కానీ, ఇలాంటివి ఏవైనా చిన్న చిన్న చికాకులు ఉన్నట్టయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే స్వామివారి అనుగ్రహం మీ మీద విశేషంగా కలుగుతుంది. అయితే మరొకటి ఏంటంటే, వీలైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆలయాలను సందర్శించడం చాలా విశేషము. కృత్తికా నక్షత్రానికి సంబంధించి మంగళవారం వస్తే మరీ విశేషము. లేదా మంగళవారం కానీ, కృత్తికా నక్షత్రం టైం అప్పుడు కానీ మీరు మీ ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతిమకి అభిషేకం చేసుకున్నట్టయితే ఆ స్వామికి సంబంధించిన ఏవైనా దోషాలుంటే తొలగిపోతాయి. వారికి సంతానం వస్తుంది, అనుకూలమైన దాంపత్యాన్ని పొందుతారనమాట. ఈ నియమాలు, ఈ సూచనలు తప్పనిసరిగా పాటించండి. పాటించిన తర్వాత వారి యొక్క ఆ గ్రహాల అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి. నమస్తే.